జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పర్వాలేదు మావయ్య, నేను మాత్రం మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాను. నా గొంతులో ప్రాణం ఉండగా నా వల్ల ఈ ఇంటికి ఎలాంటి నష్టం రాదని మాత్రం చెప్పగలను. నువ్వైతే బాగానే చెప్పావు, కానీ నేను మనుషుల మాటల్ని అంత ఈజీగా నమ్మను. ఇదేంటి, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. దీపా, ఏంటి అనీజీగా కనిపిస్తున్నావు? ఒంట్లో బాలేదా? అవునండి, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి, నిలబడలేకపోతున్నాను. చాలా అనీజీగా ఉందండి. టెన్షన్ పడకు దీపా, ఏం కాదు. కొంచెం ఓపిక తెచ్చుకొని మొహం కడుక్కొని టాబ్లెట్ వేసుకో, సెట్ అయిపోతుంది. లేదండి, ఈ టాబ్లెట్స్తో తగ్గేలా కనిపించట్లేదు. టైంకి అత్తయ్య బామ్మ వాళ్ళు కూడా లేరు, గుడికి వెళ్ళారు. వెంటనే మీరు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. సరే, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. హలో అవినాష్, నేను ఇప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. మీరు ఇంకో 15 నిమిషాల్లో ఆఫీస్కి వచ్చేయండి. బాయ్. దీపా, అయ్యో ఓకే, కూర్చో. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఓ మై గాడ్, నా ఫోన్ పగిలిపోయింది. సారీ అండి, పొరపాటున చేయి తగిలింది. బాగా నీరసంగా ఉన్నావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి, టైంకి నన్ను సేవ్ చేశారు. ఆగు. ఏంటండి, 50,000 ఫోన్ని పగలగొట్టి సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావేంటి? ఫోన్ కి డబ్బులు ఎవడు కడతాడు? నీ మొగుడు కడతాడా, లేదంటే నీ బాబు కడతాడా? పొరపాటున చెయ్యి తగిలిన దానికి ఇంత హార్ష్గా మాట్లాడతారా? ఏమైంది దీపా? పొరపాటుగా జరిగిందని చెప్తే వినిపించుకోకుండా వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావేంటి? అసలు నువ్వు మనిషివేనా? పొరపాటుగానే చేయి తగిలుండొచ్చు, కానీ ఫోన్ పగిలిపోయింది మాత్రం అబద్ధం కాదు కదా. తను చేసిన పొరపాటుకి నేనెందుకు నష్టపోవాలి? నాకు నా ఫోన్ కావాలి. ఎవరిస్తారో ఎలా ఇస్తారో నాకనవసరం. ఫోన్ ఇవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ఓసే రాక్షసి,
కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావేంటే? నీకు కొంచెమైనా మనసుందా? మహేష్ వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో తెలిసి కూడా నువ్విలా డబ్బులు వసూలు చేయాలని చూస్తావా? చిచి, నువ్వసలు మనిషివి కాదు, మృగానివి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను కూడా మా ఆయన క్రెడిట్ కార్డ్ మీద ఫోన్ తీసుకున్నాను. నాకేమి డబ్బులు ఫ్రీగా రావట్లేదు కదా. సోదాపి డబ్బులు ఇవ్వండి. అదిగో బాబు కరెక్ట్ టైంకి వచ్చాడు. రా బాబు, నీ భార్య నా ఫోన్ పగలగొట్టింది. తొందరగా 50,000 ఇవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏం జరిగింది? వినింది చాలు, డబ్బులు తీ. పొరపాటైంది, ఎక్స్క్యూజ్ చేయండి. పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడివి నువ్వు ఎక్స్క్యూజ్ అడగటం ఏంటి మహేష్? అయినా సరే నువ్వు ఎక్స్క్యూజ్ అడుగుతావని నేను ఫోన్ వదులుకోలేను. నా భర్తకి తెలిస్తే కోప్పడతాడు. తొందరగా డబ్బులు ఇవ్వు, ఫాస్ట్. వాడికి జాబ్ లేక, దమ్మిడి ఆదాయం లేక నరకంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా ముక్కు పిండి వసూలు చేయాలనుకోవడం దుర్మార్గం. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే నాకేం తెలుసు? ఫోన్ పగలగొట్టిన దీపకి, దానికి డబ్బులు కట్టే మహేష్కి మాత్రమే ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలుస్తాయి. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నేను మీటింగ్కి వెళ్ళాలి. తొందరగా డబ్బులు అరేంజ్ చేయి మహేష్. ఎండిపోయిన వాళ్ళు ఏమిస్తారులే గాని నెల నెలా నాకు ఇచ్చే పెన్షన్లో నీకు డబ్బులు ఇస్తాను. అవి జమ చేసుకో. నీ ముష్టి ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే డబ్బులు నాకొద్దు. ఈ క్షణమే నాకు నా నష్టపరిహారం డబ్బు కట్టాలి. ఆలోచిస్తున్నావేంటి మహేష్? వెళ్ళి డబ్బులు తీసుకొని రా. కావాలని టార్గెట్ చేయడం అన్యాయం అండి. నాకు జరిగిన నష్టానికి న్యాయంగా రావాల్సిందే అడిగాను. లేనిపోని సెంటిమెంట్లు ప్లే చేయాలని చూడకు దీపా. నువ్వు కింద పడకుండా పట్టుకుని నీకు ఫేవర్ చేశాను. నువ్వు మాత్రం నాకు లాస్ చేస్తావా? నాన్సెన్స్. ఏం మహేష్, నువ్వు మగాడివే కదా. 50,000 అడ్జస్ట్ చేయడానికి ఇంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏమీ చేత కాని దద్దమ్మలా నిలబడ్డావే. ఏంటి సైలెంట్గా ఉండే కొద్దీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మా పరువు తీయాలన్న అవకాశం దొరికిన ప్రతిసారి మమ్మల్ని హీనంగా, నీచంగా మాట్లాడుతున్నావు. అవును, నేను చేతగానే దద్దమ్మనే. నేను నీకు పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకుంటావో చేసుకో అంటావా? సరే, తెల్లారేలోగా నా ఫోన్ నాకు తెచ్చివ్వకపోతే పరువు తీయటం అంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఖబర్దార్. బాగా గుర్తుపెట్టుకో, తెల్లారేలోగా నా ఫోన్ నా చేతిలో ఉండాలి.
కట్టుకున్నవాడు మూర్ఖుడు. వాడికేం చెప్పినా అర్థం చేసుకోలేడు. ప్రతీకారం గురించి ఆలోచిస్తాడే తప్ప నా మనసుని అర్థం చేసుకోవాలని చూడు. కనీసం మావయ్య గారైనా నా బాధని అర్థం చేసుకుంటారనుకుంటే ఆయన నన్ను శత్రువేమో అని అనుమానిస్తున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నా జీవితం ఏ గమ్యానికి చేరుతుందో ఏమో తలుచుకుంటేనే గుండె పరువెక్కిపోతోంది. కీర్తి, కొంచెం కాఫీ పట్టరమ్మా. ఆ, అలాగే తీసుకొస్తున్నాను అత్తయ్య. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో ఏమున్నదో నలోపల ఏ హృదయం అడగదేలను. కనులు మూసి నడవమంటే అడుగెలా సాగునో, కరిగిపోతుందని తెలిసి కలయలా కందునో. పంతులు గారు, సత్యనారాయణ వ్రతానికి రేపు తొందరగా వచ్చి ఏర్పాట్లన్నీ దగ్గరుండి మీరే చూడాలి. మా అమ్మలాగే అత్తయ్య కూడా బంధాలకి ఆచారాలకి విలువిచ్చే మనిషి. కొత్తగా పెళ్ళైన మా జంట బాగుండాలని ఎంతో తాపత్రయపడుతుంది. మేం తన ముందు కలిసి ఉండడం చూసి ఒకరంటే ఒకరికి ఇష్టంతో ఉన్నామని భ్రమపడుతోంది. మా మధ్యన మైళ్ళ దూరం ఉందని, మాకు సఖ్యత లేదని తెలిస్తే తట్టుకోలేరు. అలాగేనండి. కీర్తి, వ్రతానికి అన్ని ఏర్పాట్లు రెడీ అయినట్టే. అత్తయ్య, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. వ్రతం చేయడం వద్దులేండి. అయ్యో, అలా అంటున్నావేంటి కీర్తి? అమ్మకి ఇష్టం లేకుండా, అమ్మ వాళ్ళు లేకుండా నేను ఏ ఫంక్షన్ కూడా చేసుకోలేను. తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాను. ఆ బాధే నన్ను ఇంకా వెంటాడుతుంది. ఇప్పుడు నేను వాళ్ళు లేకుండా ఈ ఫంక్షన్ చేసుకుంటే ఆ బాధ నేను భరించలేను. అందుకే వద్దంటున్నాను. అర్థం చేసుకోండి. కోపాలు శాశ్వతంగా ఉండవు కీర్తి. నా మాట విని నీ మనసు మార్చుకో. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఒప్పించాలని చూడకండి. అర్థం చేసుకోండి. చూసావమ్మా, నీ చెల్లెలు ఎంత పెద్ద రాతంతం చేసిందో. కడుపుతో ఉన్న మనిషి అన్న కనికరం కూడా లేకుండా దీపం మీద కక్ష కట్టింది. నా తండ్రి జేబులో డబ్బులు తెస్తే నన్ను దొంగ అని ముద్రేసింది. అసలు ఆవిడ మనిషేనా? అప్పులకి వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నామని తెలిసి కూడా అంత అమౌంట్ కట్టమంటే ఎలా కట్టేది? ఆవిడ ప్లాన్ క్లియర్గా ఉందమ్మా. ఎలాగైనా మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి తర్వాత తను ఒక్కతే రాజ్యం వెళ్ళాలని చూస్తుంది. ఏమైందిరా? ఎందుకలా వాదిస్తున్నావు? నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా చెప్పు? లేదు కదా. ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతావు? వెళ్ళి పడుకో. ఒరే మహేష్, నువ్వు ఆగు. $50,000 ఫోన్ని పగలగొట్టి సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావేంటి?
ఫోన్కి డబ్బులు ఎవడు కడతాడు? నీ మొగుడు కడతాడా లేదంటే నీ బాబు కడతాడా? ఏం మహేష్, నువ్వు మగాడివే కదా, 50,000 అడ్జస్ట్ చేయడానికి ఇంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏమీ చేతి కాని దద్దమ్మలా నిలబడ్డావే. ఓహో, మేడం గారు ఇలా ఫైటింగ్ పెట్టారన్నమాట. ఓకే, మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. దేవిక ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిందా? మై గాడ్. దేవిక ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో ఏంటో. నిజంగా తనకేమైనా మతి భ్రమించిందేమో అనిపిస్తుంది తమ్ముడు. ఏమో అన్నయ్య, చెప్పలేం. కానీ మీ అందరికీ నాదొక రిక్వెస్ట్. తను పంతం పట్టిందంటే ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా వెనక్కి తగ్గదు. తననుకున్నది చేసే తీరుతుంది. అనవసరంగా దేవికనెవరూ రెచ్చగొట్టకండి ప్లీజ్. మమ్మల్నే తను చావుగొట్టి తమాషా చూస్తోంది. ఇక ఆవిడగారితో గొడవ పడే తీరిక మాకు లేదు కళ్యాణ్. ఇక మేమేం ఆవిడ్ని రెచ్చగొడతాం చెప్పండి? బాధపడకండి వదినా. అన్నట్టు మహేష్, దేవిక చెప్పినట్టుగా డబ్బులు పే చేయకపోతే అన్నంత పని గ్యారంటీగా చేస్తుందని నాకు అనిపిస్తుంది. నా దగ్గరుంటే డబ్బులు ఇచ్చేవాణ్ణే, కానీ లేవు. ఎలాగైనా అడ్జస్ట్ చేయడమే మంచిది. లేదంటే హలో రాజశేఖర్ గారు. ఇప్పుడున్న హీట్ మరింత పెంచడానికి మంచి టైమింగ్లో ఎస్ఐ వచ్చాడు. దేవిక మా మీద పగ తీర్చుకోవాలని ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుంది. అందుకే ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళొచ్చినట్టున్నారు. బ్రీఫ్ కేసు గురించి ఎత్తితే అందులో ఉన్న కీర్తి గాజుల గురించి కూడా కూపీలాగుతాడు. అత్తారింటికి వెళ్ళిన కీర్తి జీవితం కష్టాల పాలవుతుంది. వద్దు, అలా కాకూడదు. సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. పెళ్లిలో దొరికిన దొంగ నోట్లకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. ప్రమాణ పూర్తిగా ఆ బ్రీఫ్ కేసు పెళ్లిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను మాత్రమే అరెస్ట్ చేయండి, అంతేగాని ఎవరి జోలికి వెళ్ళొద్దు. పెళ్ళేంటి, బ్రీఫ్ కేస్ ఏంటి, దొంగ నోట్లేంటి? ఏమయ్యా, నేను చెప్పింది మీకేమైనా అర్థమైందా? లేదు సార్. సార్, ఇంతకీ మీరెందుకు వచ్చారు సార్? దొంగ నోట్లు అరెస్ట్ చేయండి అంటున్నాడు కదా, సేఫ్ చేయడం అరెస్ట్ చేసి తీసుకెళ్తాం.
కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సార్ ఎస్ఐ గారు కేసు కోర్టులో ఉంది. నా భర్త ఏదో తెలియని భయంతో అన్న మాటలకి అరెస్ట్ చేస్తారా? వద్దండి, ఆయన అరెస్ట్ చేయకండి. సార్ ఆయన చెప్పింది అబద్ధం. ఆ దొంగ నోట్లకి మాకు ఎలాంటి సంబంధం లేదు. దోషులెవరో ఇంకా తేలాల్సి ఉంది. అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. కొంచెం ఆలోచించండి సార్. అసలు నిజమేంటో ఆయన నోటితో ఆయనే చెప్పాడు. మీరు ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్పుకోండి. మాకు అనుమానం వచ్చిన వెంటనే అనుమానితుల్ని అదుపులోకి తీసుకునే రైట్ మాకుంది. అడ్డు రాకండి మీరు. అయ్యో కానిస్టేబుల్స్ పదండి. సార్ ఎస్ఐ గారు ఆగండి ఎస్ఐ గారు. ఏం జరిగింది? ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారు? సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. పెళ్లిలో దొరికిన దొంగ నోట్లకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను మాత్రమే అరెస్ట్ చేయండి, అంతేగాని ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఈ తాళి తీసుకొని మా అమ్మ చెప్పినట్టు చేసుకో. నీది ఒక బతుకేనా? అసలు నువ్వు మగ పుట్టికే పుట్టావా? ఎంత మాట అన్నావే నిన్ను!